ఆటో బ్రదర్. పిల్లలు ఒక డ్యూటీస్ అయింది అని విడివిడిగా తీస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక మదర్ ఒక డ్యూటీ అలా సంపాదించుకొని చేస్తాడు, కష్టపడతాడు, చేస్తాడు. ఆయన ఒక పార్ట్, అందులో ఒక పార్ట్. మూడోది గురువు. వీడికి వచ్చి నాకు నేర్పిస్తాడు ఎట్లా ఏంది అని. దీంట్లో మేటర్ ఆఫ్ ఇంక నేనేం చెప్పదలుచుకోవాలి, ఒక 10 years మీరు కష్టపడండి, మీ కష్టాలు పోతుంది. ప్రతి ఒక్కటి మీ ఇంట్లో ప్రాబ్లం పోతుంది. ఎడ్యుకేషన్ ఉంటే అన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి. మనకు కష్టాలు ఏముండవు. మనం మీరు ఎంత ఎంజాయ్ చేయొచ్చు, ఎంత ఎర్న్ చేసుకోవచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు, ఇండివిజువల్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ మాతా పితా గురు అని వాళ్ళు ఈ ముగ్గురు కానీ సెట్ చేస్తే పిల్లలు మంచి చదువుకు వస్తారు. అందుకే ఈ అవేర్నెస్ చేస్తే పేరెంట్స్గా వాళ్ళు డ్యూటీ అయింది. టీచర్స్ కూడా వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు ఏం నేర్పియాలా, ఎట్లా నేర్పియాలా అని కొద్దిగా దయచేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. అవాయిడ్ చేయండి, పిల్లలకు ఆ దూరం పెట్టండి. దానివల్ల ఎడ్యుకేషన్ అనేది తగ్గిపోతుంది. భయం అనేది పోయింది. కొద్ది భయం పెట్టియండి, పేరెంట్స్గా చేయండి. మదర్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. నా ఎక్స్పీరియన్స్లో చదువు లేకపోతే ఈజ్ ఎ బ్లైండ్ మ్యాన్ కూడా ఏదో చదువుతాడు, గుడ్డోడు కూడా ఏదో ఒకటి చేసేది. నో క్యాస్టిజం. వీడు తక్కువడు, వీడు ఎక్కువడు అనేది లేదు. మనకి ఇంత సాధించి కూడా మనం ఇంకా తక్కువనే పోతున్నాము, ఇంకా తగ్గిపోతున్నాం. కారణం వీ హ్యావ్ టు సాల్వ్. అందుకు మనం సాల్వ్ చేసుకోవాలంటే మంచిగా ఎడ్యుకేట్ చేయండి, పేరెంట్స్ ముందుకు తీసుకురండి, టీచర్స్కి వాల్యూ ఇవ్వండి, చదువుకోండి, ముందుకు సాగండి. కూర్చోండి. ఓకే, మీరు చేయండి ఫ్రీగా. అవుట్ సైడ్ చేయండి, మీరు ఇటు సైడ్ కూర్చోండి. కింద కూర్చోగలరా? పవర్ మళ్ళీ తీస్తానే పోతానే చిల్డ్రన్స్ అక్కడనే పర్లేదు, మీరు కూర్చోండి. టైం అయింది, కూర్చోను. ఉన్నాయి, పర్వాలేదు. మీరు అడ్డు పెట్టుకోండి, మీరు మళ్ళీ అడ్డు పెట్టుకోండి, అటు సైడ్ పెట్టుకొని కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి.
श्री अमृतानंदनाथ श्री गुरुश्रीपादकां पूजयामि सोऽहं सः शिवः सोऽहम् अस्कफ्रेम असक्षमलवरे स्वरूपनिरूपण हेतवे स्वगुरवे श्री अन्नपूर्णाम्बा सहित श्री अमृतानंदनाथ श्री गुरुश्रीपादका सकलक्लीमानंद सकलक्लीं जरणीं ओम शुक्लां भरदरं विष्णुं श्रीवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये दानश्रुतगण्डोतिभिस्सेदसादनं श्रीमन्महागणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवति धीनामब्रह्मतस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम तत्त्वाय स्वाहा ऐं क्लीं सौः सर्वदुष्टेभ्यः स्वाहा ओम जनः ओम तपः ओम सत्यम ओम तत्सवितुर्वरेण्यं भर्गो अक्षतल తీసుకోమ్మా ఒక పుష్పం తీసుకోండి యజమానే యజమానస్య ఉపాస సమస్త తక్షేద్వారా శ్రీ పరమేశ్వర మదర్ తెరీసా హై స్కూల్ విద్యాలయ సమస్త దేవతా బ్రాహ్మణ శాక్తే గురు సాంప్రదాయ శ్రీ గురు పరమ గురు పరమేశ్వర గురు పరాత్పర గురు దేవతా చరణ సన్నిధౌ శ్రీ వసంత పంచమే పర్వదినేన విద్యాలయ అభివృద్ధ్యర్థం సకల విద్యార్థులండి ఆదౌ గణపతి స్మరణం కరిష్యే అగ్గిపెట్ట తీసేయండి అక్కడమ్మ ప్లేటు కవీనాముపవస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వనోతిభిస్సేదసాదనం ధనార్థక్షతాన్ సమర్పయామి లం పృథివీ తత్వాత్మనే శ్రీమన్మహాగణాధిపతయే నమః ఇంద్రే నిగ్రహ పుష్పం పరికల్పయామి గంధాన్ ధారయామి కుంకుమాదిలేప स्थापयामि दीपं दर्शयामि दीपदूपानन्तरं शुद्धाचमनं समर्पयामि ग्लास्లో పెట్టండి లేకుంటే ఒక అరటిపండుకు పెట్టండి ధ్యాపయామి దీపం చూపించండి సాక్షాత్ దీపం దర్శయామి దీపదూపానం శుద్ధాచమనం సమర్పయామి ఒక కొబ్బరికాయ తీసుకు తిప్పుకుంటూ కొట్టాలి ఆ ప్లేట్లో ఉంచుకోండి తోక తీసేసి ప్లేట్లో ఉంచి కొంచెం శర్కర ఉంచి పిల్లలందరూ జడ వేసుకోండి అమ్మవారికి ఉగ్ర రూపం అయినప్పుడే వెంట్రుకలు విరబోసుకొని ఉంటాయి ఉగ్రభూతాలు వచ్చి కూర్చుంటాయి కొన్ని జడ వేసుకున్నప్పుడు చలో ఎప్పుడు కానీ సెల్స్ కంట్రోల్ ప్రాణోపానం ఆ కొబ్బరికాయ పైకి ఎక్కియండి పైకి టీచర్ ఇటు పెట్టండి సబ్బర్గా ఇటు సార్ ఇక్కడ పని చేస్తాను చెప్తుంది ఎవరు వెంట్రికలు విరబోసుకొని ఉంటారో వాళ్ళ ఆర్గాన్లలో ఒక ఆర్గాన్ విషయంలో భయపడాల్సిన అవసరం మాకేం లేదు. ముఖ్యంగా పేరెంట్స్ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీమన్మహాగణాధిపతయే నమః. చుంచండి నీరాజనం దర్శయామి. కింద పెట్టాడు గాడుపు వస్తుంది తొందరగా. నమస్కారం చేసుకోండి. విఘ్నేశ్వర భగవానికి జై. గణపతి అంటే ఏంటి? గణపతి అంటే తెలుసా? తినడానికి ప్రతీక. ఏనుగు ముఖంలో చిన్న కళ్ళు ఉంటాయి, సూక్ష్మ దృష్టి ఉండాలి. ఏనుగు తొండం ఎట్లుంటుంది? స్పాంజ్ లాగా ఉంటుంది. మనస్సు మెత్తగా ఉండాలి. ఇవన్నీ గణపతికి ప్రతీక. గణపతిలో వస్తాడు, వానికి సిద్ధి కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది. ఎవరికి బుద్ధి కలుగుతుందో వానికి సిద్ధి కలుగుతుంది. ఏ ఉద్యోగమైనా కొట్టేయచ్చు మనం. ఐఏఎస్ నుంచి ఐపీఎస్ వరకు ఏ ఉద్యోగం రావాలన్నా మొట్టమొదటి ఏం కావాలి మనకి? చదువు. ఏం కావాలి?
ఎంతమంది చదువుతున్నారు? చేతులు పెట్టండి. చదువు రావాలంటే మొట్టమొదటి అర్హత ఏంటి అంటే టీచర్స్ చెప్పింది వినడం. టీచర్ ఏది చెప్తే అది వినాలి, కొడితే పడాలి. ఇంట్లో చెప్పుకోకూడదు, తప్పు చేస్తేనే కొడతారు. కానీ ఈరోజు పేరెంట్స్ అందరు ఎట్లున్నారంటే మూర్ఖత్వ స్వభావంతో ఉన్నారు. నా బిడ్డను ఎందుకు కొట్టినావు? అటువంటి బిడ్డలు స్కూల్కి పంపకండి, మీ ఇంట్లో పెట్టుకోండి. మీరు ఇంట్లోనే పెట్టుకోండి, స్కూల్కి పంపకండి. టీచర్స్ కంపల్సరీ కొడతారు. గణపతిని కూడా కొట్టారు శివుడు. కృష్ణుడిని సాందీపుని ఆశ్రమంలో కృష్ణుడు కొట్టారు. రక్షించకుంటే శిక్షణగా ఉండరు. కాబట్టి మొట్టమొదట పేరెంట్స్ ఏం చేయాలి అంటే పిల్లల్ని టీచర్ కొట్టింది అంటే మళ్ళీ వచ్చి మా పిల్లవాడిని కొట్టండి, 2 సార్లు బుద్ధి చెప్పండి అని చెప్పండి. అధిక పుష్పాలు తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ దేమహే పూర్వక ఆత్మపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఆదౌ సరస్వతి పూజాంక సరస్వతీ దేవికి నమస్కారం చేసుకోండి. పిల్లలంతా కూడా స్కూల్లోకి రాగానే గుడ్ మార్నింగ్ చెప్పొద్దు, నమస్కారమే సంస్కారం. అర్థమైందా? ఓకే, ఇంగ్లీష్ అవసరమే, కానీ ఫస్ట్ దేవాదే భైరవాదినే ఏవతే దేనామ విత్రియవతో ఓం సాం సరస్వత్యై నమః. సమర్పయామి. అక్షింతలు వేయండి తల్లి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. 3 సార్లు చెంబులో ఆకుతో నీళ్ళ ముఖే ఆచమనం పరికల్పయామి. ఉపచారిక స్నానం పైన చల్లండి. ఓం ఆపో ఇష్టామయోతన మహేరణాయ చక్షసే యోగ శివతమో రసస్తస్య భాజే. గంధం పసుపు కుంకుమ అలంకరించండి. అంటే వాళ్ళ నోట్స్ చెక్ చేసి హోంవర్క్ ఉందా లేదా. కాబట్టి సీరియల్స్ పక్కకు పెట్టండి, పిల్లలు చదివించండి. అదే క్లాస్ చెప్తారు. ఒకడు ఫస్ట్ క్లాస్ వస్తే ఒకడు ఫెయిల్ అవుతాడు, ఒకడు సెకండ్ క్లాస్ వస్తాడు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? మీ పిల్లవాడు స్కూల్లో శ్రద్ధ చెప్పాల్సిన విషయం ఏంటంటే స్కూలుకు పంపేటప్పుడు ముఖ్యంగా శ్రద్ధగా వినడం నేర్పించండి. ఎవడు బుద్ధిమంతుడు? తల్లిదండ్రి మాట విన్నవాడు బుద్ధిమంతుడు. అందుకే బుద్ధి గణపతికి భార్య. ఓం యజ్ఞోపవీతమసి యజ్ఞస్త్వా యజ్ఞోపవీతేన ఉపనహ్యామి. అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. అమ్మ పూలమాల సార్ మీరు లేసి పూలమాల వేయండి. మీరు నిల్చొనే ఉండండి. ఇక ఈ పూలమాల వేయండి. జ్ఞాన సరస్వతీ దేవి నమః. ముఖ్యంగా తల్లి ఒడి మొదటి బడి. రెండో బడి ఏంటంటే మన పాఠశాల. మొట్టమొదటి బడి ఎవరు? తల్లి ఒడి. కాబట్టి తల్లి ఏం చేయాలంటే మనకు స్నానం చేసేటప్పుడు, యూనిఫామ్ వేసేటప్పుడు, అన్నం తినిపించేటప్పుడు, స్నాక్స్ పెట్టేటప్పుడు, స్కూల్కి పంపేటప్పుడు ఐం 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 అని ఎవరు జపం చేస్తారో ఆ తల్లి శక్తి. పిల్లలు చదువుకోవడం లేదంటే నెగటివ్ ఎనర్జీ. ఆ నెగటివ్ ఎనర్జీ పిల్లల్ని విడిచిపెట్టి పోవాలి తల్లిదండ్రి. కాబట్టి తల్లి అన్నం వండేటప్పుడు, అన్నం తినిపించేటప్పుడు ఐం ఐం అంటే సరస్వతి అని అర్థం బీజాక్షరాలు. ఐం అనే బీజాన్ని ఏ తల్లి జపం బాగా చేస్తుందో పిల్లలు బుద్ధివంతులు అవుతారు. అర్థమైందా? కాబట్టి వీలైనంత పిల్లలకు స్నానం చేయించేటప్పుడు ఎక్కువగా మరీ జ్ఞాపక శక్తి లేదు, మంకెక్కువ ఉన్న పిల్లల్ని ఆవు పాలను బ్రహ్మరంధ్రం పైన ఐం 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 అని చుక్కలు చుక్కలు వేస్తే వానికి దోషం ఉన్నవానికే బుద్ధి ఎక్కదు, చదువు అభ్యాసం ఉండదు. కాబట్టి ప్రతి బుధవారం పిల్లలకి తల్లి ఇంట్లో స్నానం చేయించేటప్పుడు ఖచ్చితంగా బ్రహ్మతల్లి స్నానం పోస్తే బుద్ధి వికాసం కలుగుతుంది. అర్థమైందా? టీచర్లపై ఏడవకూడదు. టీచర్లు కారణం ఏంటంటే వాని గ్రహస్థితి. రెండవది మొట్టమొదటి గ్రహాలు ఎవరంటే తల్లిదండ్రులు. ఆ గ్రహాలు మంచిగా ఉంటాయి, పిల్ల గర్భాశయ రోగాలు వస్తాయి. కాబట్టి మీ పిల్లలకి వెంట్రికలు విరబోసుకొని స్కూలుకు పంపకండి. ఆదో అమ్మా కొబ్బరికాయ తీసుకోండి, ఇవ్వండి ఒకటి. ఇంకెవరైనా ఉంటే ప్రధానాచార్యులు, ఇన్ఛార్జ్, ఇంకెవరైనా ఉంటే పెద్దవాళ్ళు, వచ్చిన వాళ్ళు, ఆచార్య. ఎంతమంది తల్లిదండ్రి పిల్లల్ని కొడతారు? చేతులు ఏవటండి. కొట్టే తల్లిదండ్రి ఎవరు? పిల్లల్ని కొడితే జైల్లో పెడతారు, తెలుసా? అదొక చట్టం ఉంది. పిల్లలకు అర్థమయ్యేటట్టు 10 సంవత్సరాల తర్వాత పిల్లలు వినకుంటే కొట్టాలని రూల్స్ ఉంది.
10 ఏళ్ల పిల్ల స్వాగతం సుస్వాగతం. వారు కూడా వేదిక పైకి రావాలి. భూర్భువః శుభః తత్సవితుర్వరేణ్యం. అమ్మ నీళ్ళు కొబ్బరికాయల పంచాలు చూపించండి. ప్రాణోపాన వ్యాణోదాన సమానః చూపించండి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య ఉదకపాణీయం ఉత్తరాయామి. అమ్మ మీరు కూడా కొబ్బరికాయ కొట్టండి, నైవేద్యం పెట్టండి. అమ్మ హారతి వెలిగించండి, కొట్టండి. తోక పైకి ఉంచి నమస్కారం చేసుకోవాలి. అంటించండి. ఎక్కువ వేసుకోండి, కర్పూరం ఎక్కువ వేసుకోండి, ఏం కాదు. ఇంకొంచెం ఎక్కువ వేయండి. మీరు అంటించండి, ఏం కాదండి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మదవ్యోసానీతి ఏకదా బ్రాహ్మణముపహారతే కదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతే ధీనామవిత్రియవతో. ఓం సాం సరస్వత్యై నమః. మనోలయం మంగళనీరాజనం దర్శయామి. చూపించండి అందరికి. నీరాజనం దర్పయామి. పిల్లలు నమస్కారం చేసుకోండి అందరూ. సరస్వతి మాతాకి, గురుదేవులందరికీ, జయన్న వారందరికీ పెట్టండి. అత మంత్ర పుష్పం కులకుమారి విద్మహే మంత్రకోటి సుదీపహి తన్నో. వేసి నమస్కారం చేసుకోండి. ఎవరికి వచ్చు సరస్వతి నమస్తుభ్యం చెప్పే వాళ్ళే రావాలి. తప్పులు చెప్తే ఇక్కడనే కట్టేస్తా. ఇట్లా డేరుగా ఉండాలి, వాళ్ళు ధైర్యం నేర్పించాలి. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఒక శివాజీ లాగా తయారు చేయాలి పిల్లల్ని. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్బోధుమే సదా పద్మ పద్మ విశాలాక్షి పద్మకేశరవర్ధిని పద్మలయా దేవి సామాన్ పాతు సరస్వతి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తప్పండి కొట్టండి అందరు. ఏం పేరు నీ పేరు? తనీషా. నీ పేరు? మోక్షశ్రీ. శ్రీనిధి. చాలా సంతోషం. కూర్చోండి. పిల్లలకి చదువు కంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. ఏంటి చెప్పండి అది? సంస్కారం. చదువు కంటే గొప్పది సంస్కారం. నీ కొడుకు ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు. సంస్కారహీనుడైతే పశువుతో సమానం. కాబట్టి పిల్లలకి చదువుతో పాటు చదువు కంటే ముందు ఇవ్వాల్సింది సంస్కారం. కాబట్టి ఇటువంటి పిల్లలు మన సమాజానికి చాలా అవసరం. పిల్లలందరికీ కూడా మొట్టమొదట మన సంస్కృతి గురించి, మన సాంప్రదాయాల గురించి, మన భారతీయత గురించి చెప్పాల్సినటువంటి అవసరత ఈ సమాజంలో చాలా అవసరం ఉంది. స్వామి వివేకానందుడు ఒక మాట ఎప్పుడు చెప్పేవాడు, భావి భారత భవిష్యత్తు యువతపై ఆధారితమై ఉంది అని. కాబట్టి పిల్లలందరూ కూడా రేపు యుక్త వయసుకి వస్తారు. ఒక వాడలో రౌడీ ఉన్నాడు అనుకో, వాడకి ఎవరైనా పోతారా? ఒక గుండా ఉన్నాడు అనుకో, వెళ్తారా? ఒక దొంగ వాడలో ఉంటే అన్ని సామాన్లు భయపడాలి మనం కదా. ఇది పట్టుకోండి ఎవరైనా అక్కడక్కడ. మరి మన పిల్లలు అట్లా తయారైతే సమాజానికి కీడా మేలా? ఇళ్లలో పిల్లల్ని తప్పకుండా వచ్చిన తర్వాత వాళ్ళ బ్యాగ్ చెక్ చేయాలి, వాళ్ళ నోట్స్ చెక్ చేయాలి, వాళ్ళు ఏం తిన్నారు చెక్ చేయాలి. ఆ తర్వాత హోంవర్క్ చేయించినాకనే వాళ్ళని పడుకోబెట్టాలి.
పనిష్మెంట్ ఇస్తారు తప్పకుండా. కాబట్టి పిల్లలు ఏం చేయాలి, మీరు 3వ తరగతి 3 సంవత్సరాల నుండి 26 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చే వరకు ఎవరు చదువుతాడో, డబ్బు కావాలంటే ఏం కావాలి, ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి, చదువుకోవాలి. దయచేసి పేరెంట్స్ అందరూ ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి 5th క్లాస్ తర్వాత పిల్లొస్తుంది, అప్పుడు వాళ్ళు ఆ విధంగా అటువైపు పయనించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు అక్షరాభ్యాసం పిల్లలకు కాదు, తల్లిదండ్రికి. ఈరోజు అక్షరాభ్యాసం ఎవరికి, ఎందుకు, మిమ్మల్ని మంచిగా పెంచడానికి వాళ్ళకి అక్షరాభ్యాసం. ఓకేనా? సరస్వతి మాతాకి, భారత్ మాతాకి. वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराही त्रिपुरांबिके वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराही त्रिपुरांबिके भवती विद्यां देहि भगवती सर्वार्थ साधिके सत्यार्थ चंद्रिके मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी मायात्मिके मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि मातंगी मायात्मिके आपात मधुरमु संगीतमु अंचित संगातमु संचित संकेतमु श्री भारती क्षीर संप्राप्तमु अमृत संपातमु सुकृत संपाकमु सरिगम स्वरधुनि सारवरुदिनि सामसुनाद विनोदिनी सकल कला कल्याणि सुहासिनी श्रीरागालय वासिनी मां पाहि मकरंद मंदाकिनी मां पाहि सुज्ञान संवर्धिनी वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराही त्रिपुरांबिके आलोचनामृतमु साहित्यमु सहित हित सत्यमु शारदास्तन्यमु सारस्वताक्षर सारथ्यमु ज्ञान साम्राज्यमु जन्म साफल्यमु सरसवचोक्तिनि सारसलोचिनि वाणी पुस्तकधारिणी वर्णालाकृत वैभवशालिनि वर कविता चिन्तामणि मां पाहि सालोक्य संधायिनी मां पाहि श्रीचक्र सिंहासिनी वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विंध्य विलासिनी वाराही त्रिपुरांबिके. My dear parents, good morning to all. Today, very important day. Happy Vasanta Panchami. What is the Vasanta Panchami అని చెప్పారు. సరస్వతి పూజ, సరస్వతి పుట్టినరోజు. అంటే మనకు జ్ఞానం లేనిదే జీవించలేము. జ్ఞానం రావాలంటే ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. దానికన్నా ముందుగా తల్లిదండ్రుల మాట వినాలని చెప్పారు, డిసిప్లైన్ మెయింటైన్ చేయాలని చెప్పారు. ఏదైనా కానీ ఒబీడియంట్ అనేది, ఆ మారల్ అనేది ఇందాక చెప్పారు జడల గురించి. అది మన పాతకాలం తెలుసు, బట్ మర్చిపోతున్నాం మనం అన్నీ. కాబట్టి డోంట్ ఫర్గెట్. తల్లిదండ్రులు వచ్చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మంచి రోజు కాబట్టి వాళ్ళకి ఇంత దానికి రెస్పెక్ట్ ఇచ్చి, అంటే దేవునికి ఒక విలువనిచ్చి మీరందరూ ఇచ్చేసి ఆలస్యమైన మీరు వేచి ఉన్నందుకు ఆ దేవుని కృప మన పిల్లలందరికీ, మీ పిల్లలు మా పిల్లలే అనుకుంటున్నాం. ఎందుకంటే మా పాఠశాలలో చదివి గొప్పవాళ్ళు అయితే మా పిల్లల కన్నా వీళ్ళే ఎక్కువ రిమెంబర్ ఉంటాను నాకు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం భగవంతుడు మాకు ఇచ్చాడు. విద్య అన్నదానం కన్నా విద్యాదానం గొప్ప అనేసి పూర్వీకులు ఎలా రాశారో కానీ తెలివితోనే రాశారు వాక్యాన్ని.
వాళ్ళు ఏమీ లేకపోయినా గురువుల దగ్గర విన్న దాంతోనే కొన్ని వాక్యాలు రాశారు. భారతదేశం విశాలమైనది, రైతు వెన్నెముక లాంటి వాడు. ఎంత చక్కగా రాశారు చూసారా. అంటే రైతు లేకపోతే ఫుడ్ లేదు, కానీ మనం మర్చిపోతాను. ఎడ్యుకేషన్ లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే సొసైటీలో మారల్గా బతకలేము. కాబట్టి మీరందరూ ఈరోజు అక్షరాభ్యాసం చేసుకొని చక్కగా ప్రయోజకులయ్యి తల్లిదండ్రులకి, సొసైటీకి, మదర్ తెరిసాకి ఒక మంచి నేమ్ తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, భగవంతుని కోరుకుంటున్నాను. ఓకేనా? ఎందుకంటే 25 years కంప్లీటెడ్. నేను స్కూల్ స్టార్టెడ్ నౌ 25 years కంప్లీటెడ్. బట్ మై డాటర్స్ ఆర్ డూయింగ్ ఇన్ UK. వాళ్ళు అమెరికాకి వెళ్ళడం వల్ల దీని యొక్క బాధ్యతలకి ఒక మంచి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అంటే ఒక ఫుల్ తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత 4:30 తర్వాత ఇంటికి వచ్చినాక నైట్లో నైట్ టైంలో పేరెంట్స్ ఎలా ఉంటారు? ఎవరైనా తల్లిదండ్రులు 11 గంటలు బయట పోతే ఊరుకుంటారా? మన పిల్లలు, మీ పిల్లలే అనుకుందాం, 10:30 తర్వాత బయటకు వెళ్తే ఎవరైనా ఊరుకుంటారా? ఎందుకు ఏలా ప్రశ్నలు వేస్తారు కదా. ఆ విధంగా మాకు 7:30కి అంతా ఇక్కడ వస్తే ఇక్కడి నుంచి వెళ్ళేది ఏ టైం అయినా కానీ 4:30 అవ్వచ్చు, 7:30 అవ్వచ్చు. బట్ దానికి తల్లిదండ్రులు లాగా ఈక్వల్గా ఒక గురువులు ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో మేము అమెరికాకి వెళ్ళాలని ప్లానింగ్ వల్ల ఈరోజు మన సతీష్ సార్కి అండ్ లక్ష్మణ్ సార్కి బాధ్యతలను ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులు మా పాత పేరెంట్స్ అయినా సరే, కొత్త వాళ్ళైనా సరే, మీరు పూర్తి విశ్వాసంతో మదర్ తెరిసాలో చదివించి మంచి ప్రయోజకులు అవ్వాలన్నదే మా యొక్క తపన. థ్యాంక్ యూ సో మచ్. ఈక్వల్ టు టీచర్. ఆ అయ్యగారు నేను ఎక్కడ ఇంతవరకు నేను తీసుకోలేదు, ఎందుకంటే నాకు టైం ఉండదు కాబట్టి. ఎందుకు మీకు తెలుసో తెలియదో, ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎడ్యుకేషన్ అనేది డిక్రీజ్ అయింది మా గ్రాఫ్లో ఉంది. నా గ్రాఫ్లో ఏమిటంటే ఎడ్యుకేషన్ అనేది తగ్గిపోతూ ఉంది. ఇంకా ఈ మొబైలేషన్ ఇంకా తగ్గింది. దానివల్ల మన ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేట్ గొప్పగా అవుతారు. 10th వరకు కొంచెం ఓపెన్ పట్టండి. 10th వరకు, 10th తర్వాత వాళ్ళకి కళ్ళు వచ్చేస్తాయి, కళ్ళు తీస్తారు. ఓపెన్ దేని గురించి మీకు ఏం చెప్పలేము, చేయలేము. అందుకే ఈరోజు ఆ వసంత పంచమి రోజు ఆ సరస్వతి మీకు గాలి గుర్తిస్తే, ఆ గాలి కృపాయిస్తే మనం చూస్తే మనం బాగుపడతామని ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ నర్సరీ న్యూ అడ్మిషన్స్ పేరెంట్స్ ఎవరున్నా కూడా ఈ వేదిక మీదకి రావాలి. మళ్ళీ ఈరోజు అదర్ క్లాస్ అడ్మిషన్స్ కూడా వచ్చినట్టు కనపడుతున్నాయి. వాళ్ళ పేరెంట్స్ తరగతి పిల్లలు కూడా అడ్మిషన్స్ గురించి ఈరోజు వచ్చినట్టున్నది. వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ నర్సరీ ఒకటే కాదు, వసంత పంచమి ఈరోజు మన యొక్క సరస్వతి మాత పుట్టిన. ఇక్కడ ఆల్ నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్స్ ఈరోజు. భరతే కామరూపిణి దిద్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామం పాతు సరస్వతి భగవతి నిశేషధాన్యాపహ తదరం విష్ణుం శశియే గజానన మహార్నిశం. बोलो भारत माता की, बोलो. న్యూ స్టూడెంట్స్ శృతి, అర్జున్, రణసాగర్ గారు
వాళ్ళ దంపతులు సతీష్ సార్ దంపతులు కూడా వేదిక మీదకి రాగలరని మనం వేస్తున్నాము. దాతలు మనకి ఒకసారి ఎంకరేజ్ చేయాలి, అంటే క్లాస్. సతీష్ సార్ వల్ల మేడం గారు కూడా వేదిక పైకి రావాలి. నిత్యం పద్మాలయాం దేవి గౌరవనీయులు హెచ్పి గ్యాస్ మేడం గారు కూడా ఇక్కడికి రావాలి. అదేవిధంగా మన సోమయ్య రావాలని మనవి చేస్తున్నాము. నమస్తే జగదేక మాతా జగదేక మాతా మస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా నిత్యం పద్మాలయాం దేవి చున్నతి కుంకుమరాగశోళే సరస్వతీ నమస్తుభ్యం విద్యారంభం కరిష్యామి సర్వర్ణి నిత్యం పద్మాలయాం దేవి సామాపాతు సరస్వతీ మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే పద్మకే సరవర్ణిని మదాలసా మంజుళవాక్విలాసా చతుర్భుజే చంద్రకళావతతా జగదేక మాతా. Please subscribe. Please do subscribe. కూర్చున్నది
सरस्वती नमस्तुभ्यं कामरूपिणी सिद्धिर्भवतु मे सदा शिवे नमस्ते तु महामाये श्रीपीठे सुरपूज लक्ष्मी नमोस्तुते सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी ಊರಿನ ಮಧುಮಗಳೇ ನಂಜುಂಡೇಶನ ಪ್ರಿಯಕರಳೇ ಮಹಿಷಾಸುರ ಸಂಹಾರಿ ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯೆ ಶಿವೆ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿಕೆ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ಧಾನ್ಯದ ಭಿಕ್ಷೆಯ ನೀಡುತ್ತಲೇ ಹರನಾಶಾಪವ ಕಳೆದ ಹಾಸಿನಿ ಮಾತಾನ ಪೂರ್ಣೆ ನಮೋ ನಮೋ ಸರಸ್ವತಿ ನಮಸ್ತುಭ್ಯಂ भरे शुभकरणे श्रीरूपाम्बे नमो नमो सर्वमङ्गल माङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये अक्षरमालय ತೊಟ್ಟವಳೆ ಶೃಂಗೇರಿ ಶಾರದೆ ನಮೋ ನಮೋ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ದುಷ್ಟರ ದಮನವ ಗೈದವಳೆ ಶಿಷ್ಟರ ಪೊರೆಯಲು ಬಂದವಳೆ ಚೌಡೇಶ್ವರಿ ನಮೋ ನಮೋ ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯೆ ಶಿವೆ ಸರ್ವಾರ್ಥೇ ಗೌರಿ ಅಷ್ಟಭಾಗ್ಯಗಳ ಕೊಡುವವಳೆ ಸೌಭಾಗ್ಯ ಸಂಪದ ನೀಡುವಳೆ ಮಹಾಲಕ್ಷ್ಮಿಯೇ ನಮಸ್ತಿರ್ಭವತು ಮೇ ಸದಾ ಕೈಲಾಸ ಪರ್ವತ ಮಂದಿರಳೆ ಶಿವನಾರ್ಥ ದೇಹ ಪಡೆದವಳೆ ಪಾರ್ವತಿ ದೇವಿ ನಮೋ ನಮೋ ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯೆ ಶಿವೆ ಸರ್ವಾರ್ಥ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ಮಧುರ ಕ್ಷೇತ್ರದಿ ಇರುವೆ ఒక్క నిమిషం పక్కబెట్టు అజిత్ అందరూ వెళ్తాను ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాతనే ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి.
మా నర్సరీ ఎల్కేజీ స్టూడెంట్స్ మదర్ తెరిసా మన వాళ్ళు వెళ్ళిపోతే ఓకే మీ మొబైల్ ఇవ్వండి అది చెయ్యట్లేదు ఇచ్చిన ఆరి నిల్చో తీసుకురా అని పెద్ద పెద్ద వాళ్ళే కదా బోమ్ ఒకటి ఉంటే చాలు ఏం లేదు ఒక 2 minutes అండి ఏమో ఇల్లు మరి ఇంకో ఆఫర్ అయితే అయిపోతుంది. ఆఫర్ ఉందా ఏం లేదు ఇక సన్మాన సత్కారాలు ఏం లేదు, అంతా అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు కదా, తల్లిదండ్రులు అందరూ వెళ్ళిపోయారు. ఇంకెక్కడ డ్యాన్స్ లాస్ట్ డ్యాన్స్ ఉంటుంది కదా మామూలుగా. ఓకే ఓకే అర్థమైందా? బాగా చదవాలా?
మీకు ఇప్పుడు అక్షరాభ్యాసన చేసిన పిల్లల వాళ్ళ పిల్లలతో స్టేజ్ మీదకి రావాలి. నర్సరీ స్టూడెంట్స్, all students come to ground. All మేడం ప్రిన్సిపాల్ మేడం సార్ అడ్మిషన్స్ వాళ్ళు రావాలి స్లేట్ తో సహా. సాన్విక అది కాదు సాన్విక. వీడియోగ్రఫీలో బయట ఉన్నా వీడియోస్ పెట్టున్నా మధ్యాహ్నం నువ్వేం చేసి నేను చేసుకో నెక్స్ట్ వెళ్తాం విషయం రా నీ మీద ఒకటి చేసుకో. All students come to ground. Dance students. All students come to ground. అయిపోయింది సార్ మ్యామ్ లైఫ్ ఇక్కడ ఉన్నవన్నీ అయిపోయింది కదా. ఓకే వెరీ గుడ్. మేడం ఇటు రండి. ఏదో నిల్చుంటే అట్టనే నిల్చోండి. ఓకే సార్ ఓకే మేడం అయిపోయింది మేడం అయిపోయింది ఓకే సార్ నువ్వు ఆడు చదువుకున్నాక నీకు కాదు. ఓకే అయిపోయింది కదా కొన్ని కూడా గుడ్ బాయ్. అది
మరి రాజన్న చెప్పారు పిల్లలు రాజన్నయ్య ఫోన్ ఇయ్యరా మొబైల్
पुस्तकधारिणी मेरा बच्चा तो फटाफट इंग्लिश बोलता है क्योंकि मैंने उसके फोन में ये ऐप పాస్వర్డ్ చెప్పాలి 00 మేడం బ్రైట్నెస్ మీరు అడిగండి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారమ్మా पाही परिपा